మరొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆత్మవంచన, దానికి నయవంచన. పర్యాయపదం ఏంటి? నయవంచన. ఆత్మవంచన అంటే సత్యాన్ని కాదని తమ్మును తాము మోసగించడమే ఆత్మవంచన. సత్యమును కాదని, సత్యం ఎవరు? దేవుడు. యేసుక్రీస్తును కాదని తమ్మును తామే నమ్ముకుంటే అదే ఆత్మ వంచన. అబద్ధాన్ని నిజమని నమ్మడం ఆత్మవంచన. తప్పు చేస్తుందని అంతరాత్మ ప్రబోధిస్తున్నా వినకుండా వ్యసనాలకు, తప్పుడు పనులకు లోనవడమే ఆత్మ వంచన. ఉదాహరణకు వ్యక్తిగత అభివృద్ధిని, నైతికతను దెబ్బతీసే ఒక మానసిక స్థితే ఆత్మవంచన. అర్థమవుతుందా? ఎంత ఇచ్చారు అని అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆత్మవంచన యొక్క ముఖ్య లక్షణాలు. నిజమని తెలిసిన అబద్ధాన్ని నమ్మటం ఆత్మవంచన. నెంబర్ 1, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆత్మవంచనకు మొదటి ఇచ్చే అర్థం ఏమిటి అనగా నిజమని తెలిసిన అబద్ధాన్ని నమ్మటం. మనసులో సత్యమని తెలిసిన దాన్ని అంగీకరించకుండా తప్పును సమర్థించుకోవటం ఆత్మవంచన. రెండవది అంతరాత్మను విసర్జించడం. చాలా సార్లు అంటారు 6 సెన్స్ అని ఉంటుందట ప్రతి మనిషికి. నీకు అది పని చేయట్లేదా? అది లేదా? ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావేంట్రా? ఇంత దౌర్భాగ్యంగా, అంత మూర్ఖంగా మాట్లాడుతున్నా 6 సెన్స్ పని చేయట్లేదా అని కొంతమంది వ్యక్తులు, విజ్ఞానవంతులు మాట్లాడుతూ ఉంటారు. అంతరాత్మ మనకి ప్రబోధిస్తున్న దాన్ని పెడచెవిని పెట్టడమే ఆత్మవంచన అన్నాడు. మనలో నిజమైన స్వరూపం లేదా వివేకం కలిగి ఉన్నప్పటికీ దాన్ని విస్మరించటమే ఆత్మవంచన అన్నాడు. మూడవది తప్పును సమర్థించుకోవడం కూడా ఆత్మవంచన అంట. ఉదాహరణకు సిగరెట్ తాగడం హానికరం అని తెలిసిన తాగితే ఏమవుద్దులే, అది ఆత్మవంచన. ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. నేను త్వరలో మానేస్తాను అని తను తాను మోసం చేసుకోవడం కూడా. కొంతమంది మానేస్తానండి అంటాడు, కానీ హృదయంలో మాత్రం మానాలనిపించదు. అదే ఆత్మవంచన. పైకి ఏం చెప్తాడు? తాగుడు మానేస్తానండి అంటాడు, మాండు. వ్యభిచారం మానేస్తానండి అంటాడు, మాండు. భార్యను మంచిగా చూసుకుంటానంటాడు, మాండు. ఇలాంటి అందరూ కూడా ఆత్మవంచకులు, ఆత్మవంచకులు. ఇంకా మీకు ఇంకా 2-3 మాటలు జ్ఞాపం చేసి వాక్యంలోనికి దీని డెఫినేషన్ మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రెండవది ఏం చెప్పాను? నయవంచన. ఆత్మవంచన, రెండవది నయవంచన. అంటే కుయుక్తితో నమ్మించి మోసం చేయడం నయవంచన. నమ్మించి, రాత్రి కూడా చెప్పు, నమ్మించి గొంతు కోయడం అంటారు దాన్ని. నమ్మించి దాన్ని ఏమంటారు మోజేసా? చూస్తున్నావా నిఘంటువులది? ఏమంటున్నారు? నయవంచన. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మవంచన. ఇప్పుడు నయవంచన అంటే కుయుక్తితో నమ్మించి మోసం చేయడం లేదా దగా చేయడం. ఇది ఒకరిని మాటలతో నమ్మిస్తూనే వెన్నుపోటు పొడిచే అత్యంత దారుణమైన మోసపూరిత చర్యను సూచిస్తుంది నయవంచన. ఈ రెండు కూడా యోధా చేశాడు. ఈరోజు అంశం అదే. ఈ రెండు కూడా యేసు ప్రభువుని, ఆయనకి తెలుసు వీడు ఎలా ఉంటాడు, కానీ ఆయన దగ్గర ఎంత నమ్మకంగా నటించాడంటే అసలు చెప్పలేం. వీడి పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఎవరిది? యోధాది. అర్థమవుతుందా? రెండవది, ఒకటి నయవంచన చేశాడు, రెండవది తన ఆత్మను తానే మోసం చేసుకున్నాడు. సంగరాధన కీర్తనలో ఒక కీర్తన ఉంది, చెప్పండి చెప్పండి. ఏ కీర్తన? ఎరిగి ఎరిగి చెడిపోతివి, ఇక నీదికెవరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతివి. కొన్ని విషయాలు వదిలే, కొన్ని విషయాలు తెలిసి కూడా
తెలియనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. అది తప్పు అని తెలిసి కూడా తప్పును సమర్థిస్తూ ఉంటాం. అది చేయకూడదని తెలిసి కూడా చేస్తానే ఉంటాం కొన్ని విషయాల్లో. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. కరెంట్ ఇచ్చా కదా, వెళ్ళి కరెంట్ వైర్ పట్టుకుంటావా? మరి ఎందుకు పట్టుకో? ఆశే షాక్ కొడుతుందని తెలుసు, అంత మాత్రమేనా? చచ్చిపోతామని కూడా తెలుసు, అందుకని దాని జోలికి వెళ్ళవు. ఈ ఆత్మ వంచన ఇది సత్యం కాదు, ఇది ట్రూత్ కాదు, ఇది అసత్యము అని తెలిసి కూడా లోపల నిన్ను నీవే మోసం చేసుకోవడమే ఆత్మవంచన. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, దేవుడు ఈ రాత్రి మనతో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని కోసం మాట్లాడే గ్రంథాలు ఈ ప్రపంచంలో అనేక మంది రచిస్తున్నారు, కోకొల్లలుగా ఉన్నాయి. కానీ దేవుడు స్వయంగా మాట్లాడే గ్రంథం కేవలము బైబిల్ మాత్రమే. అర్థమవుతుందా? బైబిల్ ఒక్కటి మాత్రమే మనుషునితో ముఖాముఖిగా మాట్లాడుతుంది. మిగతా గ్రంథాలేవి మనుషునితో మాట్లాడడం, మనిషితో మాట్లాడు. వీళ్ళే దేవుడితో మాట్లాడతారు, వీళ్ళే దేవుడితో మాట్లాడతారు. అసలు దేవుడికి స్థానమే ఉండదు. కొన్ని మతాలలో, కొన్ని గ్రంథాలలో దేవునికి, సత్యానికి అసలు పెద్దపీట వేసిన ఆనవాళ్ళే, దాఖలాలే కనపడవు. కానీ బైబిల్ అద్భుతమైన గ్రంథం అండి. చరిత్ర పుటల్ని మనం తిరిగేసి వెతికిన ఏం జరుగుతుంది అని అంటే దేవుని మాటలే స్థిరమైనవి అని మనము విశ్వసిస్తాం. అందుకే భక్తుడు అంటాడు, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని, దానములు మా కొరకు దాచి ఉంచినావని, మించిన బలవంతుల చేతు నుండి తప్పించు యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించు హృదయ నాదుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్ను ఉంచితివే, కృపను పంచితివే, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. మనం ఏమి ఎరగాలి? మన దేవునికి ఏది అసాధ్యం? అన్ని సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏది ఈ భూమి మీద లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, అసాధ్యాల్ని సుసాధ్యాలుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్న మా ప్రభు అయిన యేసు, నజరుడైన యేసు, సిలువ వేయబడిన యేసు, మన కొరకు రక్తం కార్చిన యేసు సమస్త కార్యములను ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడు, పవర్ గాడ్, శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఏ సందేహం పడవలసిన అవసరం లేదు. తగిన కాలంలో దేవుడు మన పక్షాన ఆయన కార్యము చేస్తాడు. మనకేముండాలి? ఓపిక ఉండాలండి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కనిపెట్టాలి. ప్రభువా ఈ కార్యము నువ్వెప్పుడు చేస్తావు అని చెప్పి మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యంలోనికి మనం వెళుతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాటను జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మాటను జ్ఞాపం చేస్తాను. చూడండి, ఆది కాండము
27వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 27:12 వచనం. అమ్మా, ఒకవేళ తడిమి చూచును ఏమవుతాడంట? ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు అంటున్నాడు. యాకోబుకి 6 సెన్స్ ఎక్కడో పనిచేస్తుంది. నేను చేస్తున్నది మోసం, మా అన్నకి రావాల్సినటువంటి దానిని నేను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నానని తనలో తాను ఆత్మవంచన చేసుకుంటున్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. దీవెన కొరకు. దేని కొరకు? ఇంకో పక్కేమో వాళ్ళ అమ్మేమో, నీకు ఎందుకురా, నువ్వు వెళ్ళు, మీ అన్నీని ఏదో రకం